వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. లక్షడ్పేట మున్సిపాలిటీ సమస్యలపై బీజేపీ నిరసన. వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తప్పనిసరి. లక్షడ్పేట ఎస్ఐ గోపతి సురేష్. మేడారంలో 251 కోట్లతో దేవాలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నవి. వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో సమ్మక్క సారలమ్మ వెలిశారు. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు శుక్రవారం కాళేశ్వరం టీవీతో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసీ ఇలు వేల్పుల మహాత్యం గురించి వివరించారు. అమ్మవార్లు మహిమగల తల్లులు సమ్మక్క సారలమ్మ సారక్క తల్లి కుమార్తెల జంట అక్కా చెల్లెళ్ళు కారు. వారిద్దరూ తెలంగాణ గిరిజనుల ఆరాధ్య దేవతలు. మేడారం జాతర ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. బంగారం అంటే బెల్లం, బంగారం అంటే బెల్లం. భక్తులు పెద్ద మొత్తంలో బెల్లాన్ని బంగారం అని పిలుస్తారు, దేవతలకు సమర్పిస్తారు. జంపన్న వాగులు స్నానం చేయడం ఒక ముఖ్యమైన ఆచారం. కాకతీయులతో గిరిజనుల తరపున పోరాడి ప్రాణత్యాగం చేశారు. ఆ త్యాగానికి గుర్తుగా గిరిజనులు వారిని దేవతలుగా పూజిస్తారు. మహిమగల తల్లులు. భక్తులు ఏ కోరిక కోరుకుంటే దేవతలు కోరిన కోరికలు తీరుస్తుందనే రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతుందన్నారు. 5 రాష్ట్రాల నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దేవతలు గద్దెలపై కొలువు తీరుతారు. మేడారంలో ఈ నెల 28 నుంచి 31 వరకు మహాజాతర జరుగుతుందని, కుంభమేళాను తలపించే విధంగా ఈ 3 రోజుల పాటు అడవిలో జాతర వైభవంగా జరుగుతుందని అన్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా 251 కోట్లతో దేవాలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఈ నెల 18న పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తారని, ఈ జాతర పనులు ఇప్పటికే 95% పూర్తి అయ్యాయని, భక్తులకు సీఎం అన్ని విధాల మెరుగైన సౌకర్యం కల్పిస్తున్నారని జగ్గారావు తెలిపారు. వారి వెంట పూజారులు, సంఘం సీనియర్ నాయకులు కాక వెంకటేశ్వర్లు, ఎం రామయ్య, సమ్మక్క సారలమ్మ ట్రస్ట్ బోర్డు సంఘం మాజీ చైర్మన్ కాక లింగన్న తదితరులు పాల్గొన్నారు. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2026 ఆలయ పునర్ ప్రతిష్టాపన ప్రారంభోత్సవం సందర్భంగా మేడారం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ తదితరులు స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, డాక్టర్ మురళీ నాయక్, యశస్విని రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, స్టేట్ ఫైనాన్స్ ఆయిల్ ఫెడ్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జంగా రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్, రామ్నాథ్ కేకన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ చిత్రా మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
ముప్పై మూడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కరీంనగర్ షబానా మహమ్మద్ హనీఫ్ 33వ డివిజన్ ప్రెసిడెంట్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన షబానా మహమ్మద్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 33వ డివిజన్ లో కార్పొరేటర్ గా బరిలో నిలుస్తున్నాను. హుస్సేనిపుర ప్రజలు నన్ను ఆశీర్వదించి నాకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, గెలిచిన తర్వాత ప్రజలకు 5 సంవత్సరాలు సేవ చేస్తానని, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో నిధులు వచ్చినా సగం పనులు చేసి వదిలిన పాలకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రతి ఒక్క డివిజన్ లో సందర్శించి సీసీ రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజీ పనులు గాని పర్యవేక్షించి నిధులను కేటాయిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి చాలా చక్కగా జరుగుతుందని కొనియాడారు. షబానా మహమ్మద్ అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి కరీంనగర్ నుంచి ఒక ముస్లిం మైనార్టీ కాంగ్రెస్ మహిళా కార్పొరేటర్ గా గెలిచి చూపిస్తానని శపథం చేశారు. గెలిచిన తర్వాత డివిజన్ లో ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావిస్తూ అన్ని పనులు అధికారులతో మాట్లాడి పనులు చేయిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. 33 డివిజన్ కంటెస్టెడ్ అభ్యర్థి షబానా మహమ్మద్ కార్పొరేటర్ గా గెలిపిస్తానని, కాలనీవాసులు డివిజన్ ప్రజలు మాకు పనిచేసి ఒక మంచి నాయకురాలు మా డివిజన్ లో ఉందని తెలియజేశారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज तबीयत बहुत खुश दिख रही क्योंकि इतने साल के बाद आज यहाँ पर रोड गिर रही, 40 साल के बाद जो रोड डाल रहे, आवाम भी बहुत खुश है। अहम रोड तो यही है क्योंकि बहुत ये रोड का मसला ऐसा आता है, 40 साल से जो रोड नहीं डाले शबाना बाजी, आज रोड गिर रही। आज हमारे बच्चे जो चल रहे थे बारिश पानी में, बहुत तकलीफ मुसीबत हो रही थी हमको। आज भरोसा, आज हिम्मत आई कि आज कोई ना कोई लड़ी है हमारे को बोले सर का आवाम के दरमियान में जो बात हो रही, बस खुशी हो रही। आज मैं ये टेंडर लाई, आने वाले दिनों में इंशाल्लाह यहाँ पर बदलाव ला के बताऊँगी और डेवलपमेंट करा के बताऊँगी। 10 साल में यह डेवलपमेंट भी नहीं हुआ, बीआरएस गवर्नमेंट में भी डेवलपमेंट नहीं हुआ, और आने वाले दिनों में हमारी कांग्रेस गवर्नमेंट, हाल में चाहे 2 साल हुआ आके कांग्रेस गवर्नमेंट आके अभिवृद्धि एंदो डेवलपमेंट एंडो सुविचालानी, बल्कि हमारे सीएम रेवंत रेड्डी अन्ना जो बोले वो बात पे हम लोग हर डिवीज़न में करीमनगर में 60 पे 6 वार्ड है, पूरे 4 तरफ यही चल रहा। आज यहाँ पर कोमटिरेड्डी नरेंद्र रेड्डी सूड़ा चेयरमैन नरेंद्र अन्ना के पास में से मैं सूड़ा से मैं ये फंड लाई, 13 लाख रुपए सैंक्शन हुए, जिम के 5 लाख सैंक्शन हुए, मोहरिया को 5 लाख रुपए अन्ना पर्सनल दूसरे इसमें दिए क्योंकि टेंडर में नहीं आने की वजह से हम अब यहाँ पर मोहरिया का काम नहीं, आप आने वाले 2-3 दिन में मैं वो भी अल्हम्दुलिल्लाह मोहरिया भी डाल रही यहाँ पर, क्योंकि ऐसा दिख रहा कि यहाँ पर एक नई ज़िंदगी, नई शुरुआत बोले सर का हो रहा बच्चों का भी। क्योंकि हुसैनीपुरा 33 डिवीज़न में आने वाले दिनों में जितने भी पेंडिंग काम है वो मुकम्मल मैं कराऊंगी, ये मेरा वादा है। क्योंकि यहाँ पर मेरा हक का वोट भी मांगूंगी मैं बराबर आवाम से, क्योंकि मैं आगे चोर वोट नहीं है, मेरे एक वोट भी मेरा चोर वोट नहीं है, पूरा मेरे हक का वोट है। अगर आवाम की खिदमत में रहूँगी तो उन लोग मेरे बराबर मेरे को वोट देंगे। आने वाले दिनों में मैंने कारपोरेटर को जीतूंगी और अच्छे मेजॉरिटी से होंगे। गिफ्ट के तौर पे मैं रेवंत अन्ना को भी, हमारे नरेंद्र अन्ना को भी गिफ्ट के तौर पे एक सीट दूंगी मैं, ये मेरा वादा है। और यहाँ पर मेरी जान भी क्यों नहीं जाती, बराबर मैं लड़ूंगी और लड़के यहाँ डेवलपमेंट करूँगी इंशाल्लाह। क्योंकि मेरा ये क्या, मेरा बोलना ये ज़बान मेरी झूठी नहीं रहती, जो बोलती वो करती और करके दिखाती मैं। क्योंकि यहाँ पर मैं जान पे भी अगर आ जाएंगी ना, हमारे हस्बैंड और वाइफ पे भी कुछ भी आएंगे ना, दोनों में कोई भी एक भी किसकी भी एक जान जाएंगे ना, हमारे ये डिवीज़न तो नहीं छोड़ूंगी। ये 33 डिवीज़न में बराबर मैं डेवलप करके बताऊंगी। 1 साल
అధ్యక్షులు చింతల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ యాదవ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీసీ సంఘాలతో కలిసి ఐకమత్యంతో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ లో కార్పొరేటర్ గా, కౌన్సిలర్ గా, చైర్మన్ గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేటర్ గా పెద్ద సంఖ్యలో గెలుపొందాలని, రాబోయే రోజుల్లో యాదవులు, బీసీలు రాజకీయంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అన్ని కుల సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంఘాలు ఏకమై రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెరుగు ఐలేష్ యాదవ్, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు జింకల యాదయ్య యాదవ్, సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరియు 2026 క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరియు 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చింతల రవీంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం 18 జనవరి 2026న హైదరాబాద్ లోని హోటల్ మహారాజాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ సంరక్షకులు బద్దుల బాబురావు యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి రవీందర్ యాదవ్ హాజరై సంఘ బలోపేతంపై విలువైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మహిళా, న్యాయ, యువజన, మాజీ సైనిక విభాగాల అధ్యక్షులు, గ్రేటర్ హైదరాబాద్ మరియు జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలు జరిగాయి. అనంతరం 2026 క్యాలెండర్ ను కార్యవర్గ సభ్యులు ఆవిష్కరించారు. నియామకాలు: వనం సంగీత యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బత్తుల లక్ష్మి నారాయణ యాదవ్ మేడ్చల్ జిల్లా యువజన అధ్యక్షులుగా నియమితులు అయ్యారు. జక్కుల శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర మాజీ సైనికుల విభాగం అధ్యక్షులుగా 11 మంది సభ్యులతో కొత్త కమిటీని ప్రకటించారు. యోగి వేమన జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మద్దూర్ నగర్ లో శ్రీ యోగి వేమన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోట్ల సుజాతమ్మ, శ్రీదేవి హాజరయ్యారు. శ్రీ రెడ్ల సంక్షేమ సంఘం నాయకులు బిర్రు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ యోగి వేమన పద్యాలను అందరికీ మార్గదర్శకమని, వాటిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, మానవ సమాజం కోసం అనేక పద్యాలను తీసుకొచ్చి మంచి చెడుల గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రెడ్ల సంఘం సమావేశానికి తన వంతు భోజనాలు ఏర్పాటు చేశానని ఆయన తెలిపారు. రెడ్ల సంఘం అభివృద్ధికే కాకుండా మానవతా దృక్పథంతో అన్ని సంఘాల వారికి భోజనాలు అందిస్తూ తన వంతు మానవత్వాన్ని చాటుకుంటున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహనీయులు యోగి వేమన అని వారు కొనియాడారు. రెడ్ల సంక్షేమ సంఘం నాయకులు బిర్రు ప్రతాప్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రామనాథ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు ప్రతాపరెడ్డి, రమాకాంత్ రెడ్డి, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 22 జీవో ఇవ్వడం ఇందుకు ఆయనకుంటే మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చిన వ్యక్తిగా, మంచి కవిగా, ఆధ్యాత్మికంగా వ్యక్తిని గుర్తించే విధంగా జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సంవత్సరం వేమనను ఒక ప్రభుత్వం జరిపే విధంగా కూడా ఆయన ఆర్డర్ చేయడం అది అందరూ కూడా ఈ విధంగా కంటిన్యూ చేసి ఈ విధంగా అందరూ కూడా కలిసి అంటే యోగి వేమన గురించి అంటే రక్త ప్రాసెస్ స్కూల్లో మమ్మల్ని ఇప్పుడు వచ్చిన అందరినీ కూడా కోరేది మన ఇంట్లో పిల్లలకు అందరూ కూడా యోగి వేమన పద్యాలు వాళ్ళు కూడా అర్థం నగర్ ప్రాంతంలో యోగి వేమన విగ్రహావిష్కరణ జరుగుతుంది. వారి జన్మదినం ఈరోజే. వారు దేశానికి లేదా సమాజానికి చేసినటువంటి సేవలు అపురూపమైనవి. కులమతాలతో రకరకాలైనటువంటి
జాడ్యాలతో సమాజం కుళ్ళిపోయిన సందర్భంగా ఆయనకు అప్పటికప్పుడు ఆసువుగా తోచినటువంటి అనేక సామాజిక సమస్యల గురించి ఆయన స్పందించిన తీరు నాటికి నేటికి కూడా మరి అందరము ఫాలో అవ్వదగినటువంటి విషయాలే. వర్షంలో తడవని వాడు, యోగి వేమన పద్యం వినని వాడు ఈ ప్రపంచంలో లేడు అంటే అతిశయోక్తి కాదు. మరి ఎలాంటి యోగి వేమన ఏం చెప్పాడు అంటే, ఉదాహరణకు మరి ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు కనుక స్వార్థపరుడైతే మంచి వాళ్ళందరినీ కూడా వెళ్ళగొడతాడు అనే ఉద్దేశంతో చాలా చాలా విషయాల్లో, అంటే కులం గురించి, కులం కంటే గుణం గొప్పది అని, తర్వాత మనుషుల్లో మానవత్వం ముఖ్యమని, తర్వాత జంతు బలులను నిషేధించమని, తర్వాత విగ్రహారాధన కంటే మనిషికి, ఆకలిగా ఉన్న వాడికి ఇంత అన్నం పెట్టమని అనేక విధాలుగా యోగి వేమన ఆనాడు సమాజానికి హితబోధ చేశాడు. అందువల్లే ఈరోజు పండితులు పామరులు అని కాదు, అసలు చదివే రాని వాళ్ళు, అంటే బొట్నేలు గుర్తు వేసుకునే వాళ్ళు కూడా అనేక మంది యోగి వేమన పద్యాలను ఈరోజు కంఠస్థంగా చెప్తూ ఉంటారు. సో అలాంటి వారి యొక్క అడుగుజాడల్లో మనం నడవాల్సిన బాధ్యత ఉంది. దానికి అంకురార్పణ ఇదే. ఈరోజు కనీసం విగ్రహం ఇక్కడ పెట్టుకున్నాం. మరి ప్రతి వారం ఆదివారం నాడు ఇక్కడికి వస్తున్నాం చాలా మంది. వారిని గుర్తు చేసుకొని వారు ఏం చెప్పారు అనే దారిలో వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. మరి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో మహాకవి యోగి వేమన గారి యొక్క జయంతి వేడుకలను అత్యంత వైభవంగా మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్లలో యోగి వేమనకి రాష్ట్ర పండుగగా నిర్వహించి ఘనంగా నిర్వహణలు అర్పించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం తరపున మేము ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా కర్నూలు నగరంలో యోగి వేమన యొక్క విగ్రహ ప్రతిష్టను కూడా ఈరోజు ఈ వార్షికోత్సవాన్ని విగ్రహ ప్రతిష్ట ద్వారా జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఉమ్మడి కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా యొక్క కార్యవర్గ బృందానికి అందరికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి సోదరులందరి తరపున, మరియు మహాకవి యోగి వేమన యొక్క పద్యాల ద్వారా ప్రపంచాన్ని సైతం ఆయన కనువిప్పు కలిగించినటువంటి ఆ మహానుభావునికి ఘనంగా నివాళులర్పిస్తూ మరొక్కసారి నమస్సుమంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కర్నూలు నగరంలో మద్దూరు